ఆగస్ట్ ఈ మంత్ 8కి నైట్ 3 to 3:30 మధ్యలో తనను రేప్ చేయడం జరిగింది. రేప్ చేసి చంపేశారు. అది బయట లేకుంటే ఊరవతలనో లేకుంటే అడవి మధ్యలోనో లేకుంటే మనకు నిర్భయ జరిగినట్టు బస్సులోనో అక్కడో అసలు కాదు. ఎగ్జాక్ట్లీ తను వర్క్ చేసే హాస్పిటల్లోనే ఇదే చర్చకు దారితీస్తున్న విషయం. తను వర్క్ చేసే హాస్పిటల్లోనే తనని అత్యాచారానికి గురవ్వడం జరిగింది. చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఎంతమంది ఉంటారు, కొలీగ్స్ ఉంటారు, డాక్టర్స్, సూపర్ సీనియర్ డాక్టర్స్ ఉంటారు. వాళ్ళందరూ అసలు ఏమైపోయినట్టు ఆ టైంలో అత్యాచారానికి గురయ్యేటప్పుడు అక్కడ ఏం సౌండ్స్ ఏం రాలేదా? ఇలా ఉంది మన యాక్చువల్గా ఇష్యూ ఏంటంటే ఆ రోజు నైట్ తను డిన్నర్ అయిపోయిన తర్వాత ఒలింపిక్స్ నడుస్తుండే అవి చూసి పడుకుందామని చెప్పేసి కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి తను సెమినార్ హాల్లోకి వెళ్ళి పడుకోవడం జరిగింది. అక్కడే ఎందుకు అని అంటే